కిషోర్ అనే వ్యాపారస్తుడు అతని దుకాణంలో ఒక వ్యక్తి సంచి తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. కిషోర్ అతన్ని ఆపి నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు అతడు అంటాడు, నన్ను రక్షించండి, పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు, ఈ సంచి నిండుగా బంగారం ఉంది, నన్ను కాపాడితే మీకు సగం బంగారం ఇస్తా అని ఆ సంచిలో నుంచి ఒక ముక్క తీసిస్తాడు. అప్పుడు కిషోర్ అంటాడు అతన్ని, నువ్వు ఆ వెనకాలకు వెళ్ళి దాచుకోమని చెప్తాడు. కాసేపు అయ్యాక పోలీసులు వస్తారు. కిషోర్ని అడుగుతాడు, ఇక్కడ ఎవరన్నా వ్యక్తి సంచితో తిరగడం చూశారా అని. కిషోర్ అంటాడు, నేను చూడలేదు అంటాడు. అటు ఇటు చూసి పోలీసు వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడు కిషోర్ ఆ దొంగని పిలుస్తాడు. పిలిచి నా వాటా ఇయ్యి అని అడుగుతాడు. ఆ దొంగ కత్తి తీసి కిషోర్ మెడ మీద పెడతాడు. ప్రాణభయంతో కిషోరు అతని దగ్గర ఉన్న నగలు, డబ్బులు అన్నీ అతనికి ఇచ్చేస్తాడు. మెరుపు వేగంలో ఆ దొంగ అక్కడి నుంచి పారిపోతాడు. కిషోరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేడు, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరూ లేడని చెప్తారు. ఈ కథ ద్వారా మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి, దురాశ దుఃఖానికి చేటు. రెండవది, దుష్టులతో మనం ఎప్పుడు దూరంగా ఉండాలి.